హాయ్ అండి. మనం కొన్ని సార్లు మన ప్రమేయం లేకపోయినా, మన ఉద్దేశం అది కాకపోయినా, అయిన వాళ్ళతో మనకి మాట పట్టింపులు గానీ, లేదా కొంచెం ఒక చిన్న అభిప్రాయ భేదం అనేది ఎప్పుడో అప్పుడు తలెత్తుతుంది. విషయం ఏంటంటే, అవతల వాళ్ళని మనం హర్ట్ చేయకపోయినా, మనం వాళ్ళ మాటకి బలం చేకూర్చలేదు అనేది మెయిన్ ప్రాబ్లమ్‌గా వస్తుంది. అంతే, మనం వాళ్ళని సపోర్ట్ చేయలేదు, వాళ్ళ మాటకి బలం చేకూర్చలేదు అని. ఒకసారి ఒక ఊళ్ళో ఇద్దరు స్నేహితులున్నారు. వేరు వేరు ఆఫీసుల్లో పనిచేస్తారు. అనుకోకుండా టీ తాగడానికి కూర్చున్నప్పుడు ఒక తెలిసినతను వాళ్ళతో పాటు జాయిన్ అవుతాడు. ఏదో మాటల సందర్భంలో ఒక సిట్యుయేషన్‌ని వివరిస్తున్నప్పుడు ఒక స్నేహితుడేమో మీరు అలా ఎలా చేస్తారండి? తప్పు గదా! అది ఇది అంటారు. ఇంకో ఆయనేమో కాదండి, మీరు కరెక్ట్‌గానే వెళ్లారు అది ఇది అంటారు. ఇంకో స్నేహితుడు ఏంటంటే ఫీల్ అవుతాడు. 10 నిమిషాలు పరిచయమైన ఆయన్ని సపోర్ట్ చేస్తున్నాడు కానీ, ఏళ్ల తరబడి తెలిసిన నన్ను, నా మాటని గౌరవించి, నా మాటకి బలం చేకూర్చొచ్చు కదా! అని అతను చిన్నబుచ్చుకొని కాసేపు అక్కడుండి తొందరగా వెళ్ళిపోతాడు. తర్వాత అసలు కలవడు, మాట్లాడడు, నవ్వడు. ఇతనికి అర్థం గాదు. సో, ఆ రోజు జరిగిన దాంట్లో ఇతని తప్పు లేదు. ఇతను సమంజసంగానే చెప్పాడు. కానీ ఇతని వైపు వాదించలేదు. అయినా సరే ఆ స్నేహితుడు కొంచెం ఏంటంటే నేను సైడ్ లైన్ అయ్యాను. వాళ్ళిద్దరి అభిప్రాయాలు ఏకమైపోయాయి. నా అభిప్రాయం డిఫరెంట్ అయిపోయిందన్న ఇదిలో అతను ఉండిపోయాడు. సో, ఈ స్నేహితుడు ఏం చేశాడంటే ఒక మెసేజ్ పెట్టాడు. ఏమని అంటే, డాక్టరు మందిచ్చే ముందు ఆయాసం కానీ, నీరసాన్ని గానీ కారణమైన వాటిని తగ్గించి మందిస్తాడు. అలాగే స్నేహితుడు కూడా ముందు బాధ కానీ, భారం కానీ తెలుసుకొని ఆ తర్వాతే బలం చేకూరుస్తాడు అని మెసేజ్ పెట్టాడు. ఒక 4 రోజులు, 5 రోజుల తర్వాత ఆ స్నేహితుడు ఏమనుకున్నాడో ఏమో, మొత్తానికి మళ్ళీ ఒక నవ్వు నవ్వి మార్నింగ్ వాక్‌లో కలిసి, మళ్ళీ ఇద్దరు కలిసి యథావిధిగా మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఒక్కొక్కసారి సిట్యుయేషనల్‌గా మనం కరెక్టే కావచ్చు. కానీ అది అవతల వాళ్ళని హర్ట్ చేస్తుందన్న అవగాహన మనకి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళ వెంట పడి, వాళ్ళకి ఫోను చేయడం ట్రై చేసి, వాళ్ళు కట్ చేసి, మాట్లాడక, బ్రతిమిలాడి, మనం చెప్పడానికి వాళ్ళ వెంట పడి, లైక్ ఒక రకమైన బెగ్గింగ్‌లా కాకుండా గివ్ టైమ్ టు అదర్స్ అండ్ గివ్ టైమ్ టు యువర్‌సెల్ఫ్. అది మన ఆలోచనలను తొలిచేస్తూ ఉంటుంది. అయినా సరే గివ్ టైమ్ టు యువర్‌సెల్ఫ్ అండ్ గివ్ టైమ్ టు అదర్స్. మళ్ళీ సిట్యుయేషన్ అనేది మామూలుగా వచ్చేస్తుంది. మెసేజ్ పెట్టడం తప్పు కాదు. కానీ వాళ్ళు విననప్పుడు, వాళ్ళు చూసే విధంగా ఒక మంచి లైన్, ఎటువంటి తీవ్రమైన పదజాలం కాకుండా ఒక మంచి లైన్ వాళ్ళని ఆలోచింపజేసే విధంగా ఉంటే, మళ్ళీ ఆ సిట్యుయేషన్ మామూలయిపోతుంది. థాంక్ యూ. హాయ్ అండి. మనం కొన్ని సార్లు మన ప్రమేయం లేకపోయినా,